ప్రజానికానికి ఒక శుభవార్త ఏంటంటే మనకి సిటీలో కూడా మా ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు కూడా ఆపేటట్టు మన జోనల్ చైర్మన్ గారి చొరవతో రేపు ఎల్లుండి నుంచి మనం 11వ తేదీ నుంచి అన్ని బస్ స్టేషన్స్లో అన్ని స్టేజెస్లో ఈ పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఆపబడతాయి. కాబట్టి మనకి ఎవరైతే లేడీ ప్రయాణికులు ఉన్నారో అదేవిధంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలనే మంచి కాన్సెప్ట్తో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం అయింది. అందులో ఏంటంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే కొన్ని బస్ స్టేషన్స్లోనే బస్ షెల్టర్స్లోనే బస్సులు ఆపడుతున్నాయి. అట్లా కాకుండా ప్రతి బస్ షెల్టరు ప్రతి స్టేజ్లోనే మన బస్సెస్ పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఆపబడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో వెళ్ళొచ్చు. అది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కేవీఆర్ పెట్రోల్ బంకు, బొలినేని, కొండాయిపాలెం గేటు అట్లా ప్రతి స్టేజ్ ఎక్కడెక్కడైతే మనకి బస్ షెల్టర్స్ ఉన్నాయో ప్రతి బస్ షెల్టర్స్ ప్లస్ ప్రతి స్టేజ్ నందు మా బస్సు ఆపడుతుంది. ఇప్పుడు నేను ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వరకు 10 నిమిషాలకు ఒకసారి ఆర్టీసీ బస్సు పల్లెవెలుగు బస్సులు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. అవి కంపల్సరీ అక్కడ ఆపుతాయి. మేము అక్కడ కొన్ని స్టిక్కర్స్ కూడా పెడుతున్నాము, అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నాము. కాబట్టి ప్రయాణికులు ఏంటంటే అక్కడ వెయిట్ చేసి ఒక 10 మినిట్స్లో బస్సు వచ్చేస్తుంది కాబట్టి ఆ బస్సులో ప్రయాణించవలసిందిగా సేఫ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొత్తూరు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మా బస్సెస్ అక్కడ కూడా 10 మినిట్స్కి ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. రాపూర్ బస్సులు, పొదలకూరు బస్సులు ఇవన్నీ ఆ రూట్లో రాజంపేట బస్సులు వెళ్తాయి కాబట్టి పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు కూడా మన పొదలకూరు రోడ్లు కొత్తూరు వరకు కూడా బస్సెస్ ప్రతి బస్ స్టేషన్స్ నందు బస్సులు ఆపబడతాయి. ప్రతి స్టేజ్ నందు కూడా బస్సులు ఆపబడతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కూడా అక్కడ బస్సులు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మేము ఇప్పుడు మా డిఎంసీకి కూడా మోటివేట్ చేసి అందరికీ ఎడ్యుకేట్ చేసి 11వ తేదీ నుంచి ప్రతి స్టేజ్లోనూ బస్సులు ఆపేటట్టు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మన ఆర్టీసీ నుంచి మనం ఈ విధంగా పిఎస్ఆర్ బస్ స్టాండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ముడిముడి బస్ స్టాండ్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ముడిముడి బస్ స్టాండ్ వైపు, అదేవిధంగా నవాబ్పేట వైపు, నారాయణ హాస్పిటల్ వద్ద అక్కడ ప్రతి రూట్లో కూడా మేము ఆర్టీసీ బస్సులు ప్రతి పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు అక్కడ ఆపబడతాయి. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపుగా కూడా మేము ఉన్నటువంటి మా స్త్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకు కూడా ఇవి ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా ఇందాక మా డిప్యూటీఓ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేమందరం కూడా గత కొంతకాలంగా దీని మీద మొత్తం కూడా పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బస్సుల కోసంగా కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి కావాల్సిన టెండర్స్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఈ లోపుగా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వడానికి కోసంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నరుకూరు సెంటరు, మైపాడ్ సెంటర్స్కి వెళ్ళేటువంటి ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు ఉపయోగపడతాయి. నారాయణ కాలేజ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు బస్సు పెట్టి ఉంది. హాస్పిటల్ దగ్గర నుంచి ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి కొంత నడుపుతూ కొత్త బస్సులు మనకు వస్తాయి. 100 బస్సెస్ వస్తాయి. అవన్నీ కూడా టౌన్ రూట్స్లోనే తిరుగుతాయి. ఇప్పుడు టౌన్ మొదలు పెట్టుకొని ఒక 20-30 కిలోమీటర్లు మనకు ఉండేది. అట్లయితేనే ఈ టౌన్ సర్వీసు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తుంది. రాబోయేటువంటి సిస్టమ్ అంతా అదే. ప్రస్తుతానికి ఉన్న బస్సులతో కొంత
వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం.